ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అది వచ్చేసి తోటకూర టమాటా కర్రీ అన్నమాట. సో చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ, సింపుల్గా చేసుకోవచ్చు బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ. సో దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర అలాగే ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసి ఆనియన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కొద్దిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో మీరు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఇది ఎందుకు వేయాలి, తోటకూర వేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. సో తోటకూర ఫ్రై తొందరగా అయిపోయిద్దండి, టమాటో కుక్ అవ్వదు, మేబీ పచ్చివాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టమాటో కుక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయండి. ఫస్ట్ తోటకూర వేసి తర్వాత టమాటో కూడా వేసుకోవచ్చు. సో ఒక 2 minutes మూత పెట్టి మగ్గిస్తే టమాటోస్ మొత్తం మగ్గిపోతాయి. అప్పుడు తోటకూరని ఇందులో వేసుకొని సో మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఏ ఆకుకూర అయినా కానీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. డైలీ వన్స్ ఒక ఫ్రై లాగా సైడ్ డిష్ లాగా చేసుకొని తింటే సో తప్పకుండా తినండి. మనకి ప్రతి ఆకుకూరలో కాల్షియం కానీ ఐరన్ కానీ అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా గర్ల్స్కి వీళ్ళకి ఎక్కువగా చాలా హెల్తీ అన్నమాట. సో దీన్ని కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని దగ్గరికి ఈ ఆకులు అనేవి ఉడికేలాగా చేసుకోవాలి. మీకు ఆకులు తొందరగా ఉడకట్లేదంటే కొద్దిగా సాల్ట్ వేసి ఉప్పు వేసి కూడా మూత పెట్టేసి తొందరగా కుక్ అవుద్ది అన్నమాట. సో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనకి ఈ కర్రీకి సరిపడేంత సాల్ట్, అలాగే మనకి కర్రీకి సరిపడేంత కారం, రెడ్ చిల్లీ పౌడర్, సో సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. సో చెప్పాను కదా జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ టైంలో వేయాలి. ముందే వేస్తే ఫ్రై అయిపోయి బ్లాక్ అయిపోద్ది, మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది, అందుకే ఇప్పుడు వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్. సో ధనియా పౌడర్ కూడా వేసేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసేసుకొని మనం కావాలంటే మూత పెట్టి ఇంకొక 1 to 2 minutes కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా మనకి ఆయిల్ పైకి తెలిపోతుంది, ఈజీగా మనకి తోటకూర టమాటో కర్రీ అయిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీ. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.